వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ మెగా డిఎస్కి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్న అంశం మీద ఒక మోడల్ పేపర్ని కండక్ట్ చేస్తున్నాం. అంటే ఇది ఒక మాదిరి ప్రశ్నపత్రం. ఇక్కడ ఒక 20 ప్రశ్నల్ని నేను ఇస్తున్నాను. మొత్తం ప్రశ్నల సంఖ్య 20. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినది అయినప్పటికీ కూడా తెలంగాణ మిత్రులు కూడా ఈ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ని ఫాలో అవ్వచ్చు. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ భారతదేశం మొత్తం మీద ఎవరు ప్రిపేర్ అయినా కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే మనం తెలుగు మీడియంలో ఫ్రేమ్ చేస్తున్నాం కాబట్టి ఇది అర్థం చేసుకోగలిస్తే ఎవరైనా కూడా ఫాలో అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఒక 20 బిట్లను మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ మీరు ప్రిపేర్ అవుతూ ఎప్పటికప్పుడు మన ప్రిపరేషన్ ఎందాక వచ్చింది అన్న విషయాన్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం కోసం ఈ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనం చదివిన అంశానికి మనం చదివిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి పునర్భలనం అనేది కావాలి. అందుకోసం కూడా ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఇది టెస్ట్ అనుకోవచ్చు, లేదా ప్రాక్టీస్ బిట్స్ అనుకోవచ్చు. ఒక సాధన రూపంలో మనం వీటిని ప్రాక్టీస్గా మన పఠనంకి పునర్బలం చేకూర్చుకున్న వాళ్ళం అవుతున్నాం అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. వీటిని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. మొదటగా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, అవసరమైతే మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి. సరే, ఇప్పుడు ఒక్కొక్క విషయంని మనం చూసుకుంటూ ముందుకి వెళ్దాం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఇదే బిట్ కనుక మీకు ఎగ్జామ్లో వస్తే సరైన ఆప్షన్గా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 1986 సరైనటువంటి జవాబు. ఇప్పుడు మనం రెండవ బిట్ని చూస్తున్నాం. బిట్ నెంబర్ 2. 19 నుంచి 14 సంవత్సరాల మధ్య బడి మానివేసిన వారికి, బడికి వెళ్ళని వారికి అనియత విద్యా పథకంని ప్రవేశపెట్టారు. అయితే ఈ విద్యా పథకంని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? 9 నుంచి 14 సంవత్సరాల మధ్య బడి మానివేసిన వారికి, బడికి వెళ్ళని వారికి, వీరి కోసం అనియత విద్యా పథకంని ఏ ప్రణాళికలో ప్రారంభించారు? సరైన ఆప్షన్ గుర్తించండి. ఇదే ప్రశ్న మనకి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుకు మీరు దేన్ని గుర్తిస్తారు? అవసరమైతే కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ ఇవ్వండి. జవాబు ఆప్షన్ 2 6వ ప్రణాళిక సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2. మూడవ బిట్టు. ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాల కల్పన కోసం నల్లబల్ల పథకంను అమలుపరచాలి అని సూచించిన వారు క్రింద వారిలో ఎవరు? నల్లబల్ల పథకం, దీన్ని ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని చెప్పి అంటాం. ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాల కల్పన కోసం నల్లబల్ల పథకంను అమలుపరచాలి అని సూచించిన కమిషన్ క్రింది వాటిలో ఏది? సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇదే బిట్ ఎగ్జామ్లో వస్తే కరెక్ట్ ఆప్షన్గా మీరు దేన్ని గుర్తిస్తారు? కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్ ఆప్షన్ గుర్తించాలి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ డ్రాప్ చేయండి. జవాబు ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986 సరైనటువంటి జవాబు.
నాలుగవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. నాలుగవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. జిల్లాకు ఒక డైట్ స్థాపన జరగాలి అని. ఈ విధంగా జిల్లాకు ఒక డైట్ స్థాపన జరగడానికి కారణం క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జిల్లాకు ఒక డైట్, అదే టీటీసీ ట్రైనింగ్ అంటాం కదా, జిల్లాకు ఒక డైట్ స్థాపన జరగడానికి కారకులు ఎవరు, లేదా కారణం క్రింది వాటిలో ఏమేమి ఉంటుంది? ఇదే ప్రశ్న మీకు వస్తే సరైన జవాబుగా మీరు దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3, జాతీయ విద్యా విధానం. అంటే 1986 నాటి 1986 నాటి జాతీయ విద్యా విధానం సరైనటువంటి జవాబు. 5వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. ఎస్యూపిడబ్ల్యూ సామాజిక ఉపయోగ ఉత్పాదక కృత్యం అను భావనను సూచించిన వారు ఎవరు? డైరెక్ట్గా ఇదే బిట్ మనకి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. సో సరైన ఆప్షన్గా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 2, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సరైనటువంటి జవాబు. 6వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6. 10+2+3 అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్లస్ ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు. ఈ విద్యా స్వరూపం ఏ కమిషన్ ప్రతిపాదన ఫలితం అని మనం చెప్పవచ్చు? సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇదే బిట్ మనకి ఎగ్జామ్ వస్తే సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 1, కొఠారి కమిషన్ సరైనటువంటి జవాబు. 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భారతదేశంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు ఏ నివేదిక ఫలితం? భారతదేశంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు ఏ నివేదిక ఫలితం? ఇదే బిట్ మనకి ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. కామెంట్ బాక్స్లో మీ జవాబుని గుర్తించండి. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, సార్జెంట్ కమిటీ సరైనటువంటి జవాబు. 8వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్న బిట్ నెంబర్ 8. 8వ బిట్టు, మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలి అని సూచించిన కమిటీ ఏది? మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలి అని సూచించిన కమిటీ క్రింది వాటిలో ఏది? క్రింద వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ వారైతే ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. క్రింద వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి. ఆ వాట్సాప్ గ్రూపుల్లోకి మీకు ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు ఏపీ మెగా డిఎస్కి సంబంధించినటువంటి, అలాగే తెలంగాణ టెట్ డిఎస్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూపుల్లో మీరు జాయిన్ అయిపోండి. మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలి అని సూచించిన కమిటీ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1, మొదలియార్ కమిటీ సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 9, 9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసిన వారిలో ప్రథమ యూరోపియన్లు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఇదే బిట్ మనకి ఎగ్జామ్లో వస్తే సరైన ఆప్షన్గా మీరు దేన్ని గుర్తిస్తారు? భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసిన వారిలో ప్రథమ యూరోపియన్లు పోర్చుగీస్ వారు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 10వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 10, భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడు అని చెప్పి ఎవరిని పేర్కొంటారు? సరైన ఆప్షన్ని గుర్తించండి.
జవాబు ఆప్షన్ 3 చార్లెస్ గ్రాంట్ సరైనటువంటి జవాబు. 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బెనారస్ సంస్కృత పాఠశాలను స్థాపించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? బెనారస్ సంస్కృత పాఠశాలను స్థాపించిన సంవత్సరం. జవాబు ఆప్షన్ 4 1791వ సంవత్సరం సరైనటువంటి జవాబు. ప్రాథమిక పాఠశాలల్లో 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ముస్లిం ఉపాధ్యాయులను ఏ పేర్లతో పిలిచేవారు? ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ముస్లిం ఉపాధ్యాయులను ఏ పేర్లతో పిలిచేవారు? జవాబు ఆప్షన్ 1 మౌల్వీ ఇమాం సరైనటువంటి జవాబు. 13వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 13. ఇస్లాం వ్యవస్థలో ప్రాథమిక పాఠశాలను ఏమంటారు? ఇస్లాం వ్యవస్థలో ప్రాథమిక పాఠశాలను ఏమంటారు? ఇదే బిట్ మనకి ఎగ్జామ్లో వచ్చిందనుకుందాం. సరైన జవాబుని కన్ఫ్యూజ్ కాకుండా మీరు దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 మక్తబ్ సరైనటువంటి జవాబు. 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14. ముస్లిం బాలికల విషయంలో జరిపే విద్యాభ్యాసం ప్రక్రియను ఏమనేవారు? ముస్లిం బాలికల విషయంలో జరిపే విద్యాభ్యాసం ప్రక్రియను ఏమనేవారు? జవాబు ఆప్షన్ 4 జర్మిఫానీ సరైనటువంటి జవాబు. జర్మిఫానీ. 15వ బిట్ని ఇప్పుడు మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు మనం 15వ బిట్ చూస్తున్నాం. వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ముస్లిం బాలురను ఎన్ని సంవత్సరముల తర్వాత మదర్సాలో చేరుస్తారు? ముస్లిం బాలురను ఎన్ని సంవత్సరముల తర్వాత మదర్సాలో చేరుస్తారు? జవాబు ఆప్షన్ 2 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజు మదర్సాలో చేరుస్తారు. 16వ బిట్టు. ఢిల్లీ సుల్తానులలో విద్యాలయాలకు ఈనాములు ఇచ్చిన సుల్తాన్ క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఢిల్లీ సుల్తానులలో విద్యాలయాలకు ఈనాములను ఇచ్చిన సుల్తాన్ క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 షేర్షా సూర్ సరైనటువంటి జవాబు. 17వ బిట్టు. బిట్ నెంబర్ 17. ఇక్కడ మనం చూస్తున్నాం. వైశ్యుల ఉపనయన వయస్సు క్రింది వాటిలో ఏది? వైశ్యులకు ఉపనయన వయస్సు ఏది? క్రింద 4 ఆప్షన్లలో సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 12 సంవత్సరములు సరైనటువంటి జవాబు. 18వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 18. అజ్మీర్లో ఉన్నత విద్యాలయాన్ని స్థాపించిన వారు క్రింది వారిలో ఎవరు? అజ్మీర్లో ఉన్నత విద్యాలయాన్ని స్థాపించిన వారు క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్ ఎగ్జామ్లో వస్తే సరైన ఆప్షన్గా మీరు దేన్ని గుర్తిస్తారు? కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ బిట్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. జవాబు ఆప్షన్ 3 మహమ్మద్ ఘోరీ సరైనటువంటి జవాబు. 19వ బిట్టు. బిట్ నెంబర్ 19. స్కూలు బ్యాగ్ను రాజ్యసభ మధ్యలో సభ్యులందరికీ తెరిచి చూపించిన సభ్యుడు ఎవరు? అంటే పిల్లలకు పుస్తకాల బ్యాగు భారం ఎక్కువగా అవుతుందని చెప్తూ ఆ అంశం మీద చర్చిస్తూ స్కూల్ బ్యాగ్ను రాజ్యసభ మధ్యలో సభ్యులందరికీ తెరిచి చూపించిన సభ్యుడు కింద వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 ఆర్కే నారాయణ సరైనటువంటి జవాబు. ఇకపోతే ఈ వీడియోకి చివరి బిట్టు. బిట్ నెంబర్ 20. మొదలియార్ కమిషన్ చేసిన ముఖ్య సూచనలు ఏవి? మొదలియార్ కమిషన్ చేసిన ముఖ్య సూచనలు. జవాబు ఆప్షన్ 1 12 సంవత్సరాల పాఠశాల విద్య
12 సంవత్సరాల పాఠశాల విద్యలో భాగంగా ఇంటర్ను రద్దు చేయాలి. 12 సంవత్సరాలు పాఠశాల విద్యని కొనసాగించాలి, ఇంటర్మీడియట్ని రద్దు చేయాలి. బహుళార్థ సాధక మాధ్యమిక ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేయాలి. శారీరక వ్యాయామ విద్యపై శ్రద్ధ చూపించాలి. ఈ 3 కూడా ఆయన సూచనలు చేశారు కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. సో ఎవరెవరైతే పీడిఎఫ్లు అందుకున్నారో, అంటే వాట్సాప్ గ్రూప్లలో లైఫ్ టైం మెంబర్స్గా కొనసాగుతున్నారు, సో అటువంటి వారు మీరు ఏం చేస్తారంటే ఈ పీడిఎఫ్లను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని ఈ క్రింద స్పేస్ అనేది ఉంది కదా, ఇక్కడ చాలా స్పేస్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు ఆన్సర్లు రాసుకోవచ్చు. ఇక్కడ మీరు చక్కగా ఆన్సర్స్ అనేవి రాసుకోవచ్చు. ఆన్సర్స్ ఇక్కడ ఈ స్పేస్లో రాసుకొని మీరు వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతి 10 డేస్కి ఒకసారో 15 డేస్కి ఒకసారో మీకు ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు వీటిని మళ్ళీ పునర్బలనం కోసం, అంటే బిట్స్ ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు మర్చిపోకుండా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సరే, ఎక్కడితో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించినటువంటి 20 బిట్లను మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత రేపు ఇదే సమయానికి మళ్ళీ మరొక 20 బిట్స్తో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్న అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైంకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వీడియో వస్తుంది. మరొక 20 బిట్లు వస్తున్నాయి. నమస్తే.